మార్కాపురం మండలంలోని తిప్పాయపాలెం గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం ప్రదక్షిణ క్షేత్రాల నిర్వహణ పద్ధతులపై పూర్వాభ్యాస గుర్తింపు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి కె బుజ్జిబాయి ముఖ్య వక్తగా పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించేందుకు రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ఏటీఎం మోడల్ ద్వారా ఇంటి అవసరాలకు సరిపడ కూరగాయలు ఆకుకూరలు పండించుకోవడం ద్వారా రైతులు తమ ఆరోగ్యంతో పాటు నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడవచ్చని తెలిపారు. ఎల్నిలో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని నువ్వులు, పప్పు దినుసులు, చిరుధాన్యాల వంటి తక్కువ నీటితో సాగే పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. రైతులందరూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మొబైల్ యాప్ APAIMS లో నమోదు చేసుకుని ఎరువుల కొనుగోలు, వ్యవసాయ పథకాల వివరాలు, ఇతర సేవలను సులభంగా పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ BTM దివ్యభారతి, గ్రామ ఉద్యాన సహాయకురాలు శ్వేత, AO సునీల్ నాయక్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.